గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ May 23 అనమాట. అమ్మ, చెల్లి, డాడీ వస్తున్నారు నా బర్త్డే అని హైదరాబాద్కి. ఈరోజు అమ్మ, చెల్లి వస్తున్నారు అండ్ రేపు డాడీ వస్తారనమాట సండే. సో ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళు రావడానికి, ట్రైన్లో ఉన్నారు. సో నేను వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్ట్ అవుదాం. హే గాయ్స్, సో అమ్మ, చెల్లి వచ్చేసారు. ఇప్పుడు పంచకట్టు దోశ కొలాబ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అది అయ్యాక వేరే పనులు ఉన్నాయి. సో ఫస్ట్ టిఫిన్ చేసి తర్వాత వేరే పనులు చూసుకుందాం. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. బాయ్. మా చెల్లి చూపిస్తుంది. అయితే చేయించుకున్నాక చూపిస్తా. నీల్స్ కూడా నేను చేపిస్తున్నాను గైస్. ఇంకా మరి పుట్టినరోజు నాదో దాంతో తెలియట్లేదు నాకు. ఇప్పుడే పంచగట్టు కొలాబ్ అయింది గైస్, టిఫిన్ అయిపోయింది. ఎలా ఉంది? సూపర్ ఉంది. సో ఇప్పుడు నెయిల్స్ చేయించుకోవడానికి వెళ్తున్నాం మా చెల్లికి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుసుకుందాం. చెప్పు, టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ అయితే బాగానే ఉంది, కానీ మేమే తినలేకపోయాం. ఎందుకు తినలేకపోయాం? చాలా నెయ్యి ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది గైస్, మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ట్రై చేసి లైక్ పంచి కట్టుకొని వెళ్ళండి ఈసారి మీరు వెళ్తే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. సో ఇంకొక ఫ్రెండ్ రివ్యూ తీసుకుందాం. పైకి చెప్పు, నీకు మొక్క చెప్పు. ఏంటి? పంచకట్టు దోశ రివ్యూ. బాగుంది, నైస్. మై ఫేవరెట్ ఈజ్ వాటర్ బాటిల్. జోకింగ్. మై ఫేవరెట్ ఈజ్ ఘీ పొడి ఇడ్లీ. చున్ను చాలా బాగుంది గైస్, వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అందం అమ్మాయి అయితే మేము వచ్చింది వేరే బ్రాంచ్ గైస్, గచ్చిబౌలికి వెళ్ళాలంట. సో గచ్చిబౌలికి వెళ్తాం ఇప్పుడు. కాదు, ఫస్ట్ ఇలాక్స్కి వెళ్ళట్లేదు, ఇంకా హెయిర్ స్పా చేయించుకొని అప్పుడు వెళ్తాము. బుక్ అయిందా? లేదు. ఆన్ ద వే టు హెయిర్ స్పా గైస్. సో ఇప్పుడే హెయిర్ సలూన్కి వచ్చి డిప్రెషన్. ఇప్పుడే హెయిర్ స్పాకి వచ్చాం గైస్. ఆ చెల్లికి హెయిర్ స్పా చేస్తున్నారనమాట. చూపిస్తాను చూడండి. అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. చూడండి గైస్, ఎండిపోయిన జుట్టుగా హెయిర్ స్పా చేయించాము. తిరుగు. మీకు కూడా కావాలంటే చేయించుకోండి గైస్. ఇది S9 లగ్జరీ స్టూడియో గచ్చిబౌలి. హెయిర్ స్పా అయిపోయింది గైస్. పోవడం కూడా అయిపోతుంది అది గైస్. సో మొక్క కట్ చేయడానికి 500. సో ఇప్పుడు ఇంకా నెయిల్ ఆర్ట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూసుకుంటాం గైస్. నెయిల్ ఆర్ట్ ఏం ఎంచుకోవాలని మేము ఆన్ ద వేలో ఉంటే. బోర్ కొడుతుంది గైస్ చాలా. ఎంత ఎండ ఉందంటే అసలు ఇక్కడ చాలా వేసి ఉంది, అయినా సరిపోవట్లేదు. ఓకే అక్క, నీకే ఉంది జుట్టు పెద్ద ఊపెట్టినావు, కానీ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాం. Pro Max. Exactly. Check guys. ఇవి నా బుట్టలు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. షార్ట్ కుర్తి. ప్రిన్సెస్. ఏయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నా? నవ్వాలో వద్దని అవుతామేంటి? వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. బాయ్. ఎస్థెటిక్. అక్కడ ఒక దెయ్యం కూర్చొని చూడండి. దెయ్యం. నీళ్ళట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. చాలు ఊరికి ఇంకా
సో ఇప్పుడు ఇంకా ఆకలి వేయట్లేదు, ఏం తినము, రూమ్ చెక్ ఇన్ చేయాలి. సో మొత్తం లగేజ్ అంతా తీసుకొని రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి కాసేపు డ్రెస్ తీసుకొని విల్ గో టు కోటి షాపింగ్ అనమాట. అసలు ఎంత పెద్ద సంత అయిందంటే మరి నాకు ఇరిటేషన్ వస్తుంది గైస్. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మేము కోటికి. టైం ఎంత? 5 అయింది. సో నేను బుక్ చేసిన రూమ్ నాన్ ఏసీ అంట. నేను బుక్ చేసినప్పుడు ఏసీయే చూపించింది, కానీ అక్కడికి వెళ్తే నాన్ ఏసీ అన్నారు. అండ్ రూమ్స్ కూడా యాప్లో చూపించడం ఉండవంట, వేరే ఉంటాయంట. ది వరస్ట్ అసలు. సో మళ్ళీ నేను ఆల్రెడీ ఎందుకన్నా మంచిదని వేరే బుకింగ్స్ కూడా చేసి పెట్టా. సో అందులో ఏసీ ఉన్నదన్నమాట. దానికి చెక్ ఇన్ చేసి ఇప్పుడు కోటికి స్టార్ట్ అయ్యాం. అది గైస్ మ్యాటర్. ఇంకా కోటికి వెళ్ళాక షాపింగ్ చేస్తాము. మా అమ్మ 2000 చేయాలి. నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నువ్వు నాకు ఒక నెక్లెస్, ఇద్దరు సాహితీలకి ఒక నెక్లెస్, గాజులు, బ్రైడల్ సెట్ అన్నీ కొనాలి. దీనికి అక్కర్లేదు, దీనికి నెయిల్స్ హెయిర్ చాలు గైస్. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం అయితే. బాయ్ బాయ్ చెప్పు. చూసారా గైస్ ఇలా బాయ్. నువ్వు బాయ్ చెప్పు. బాయ్. నీ ఫీడ్బ్యాక్ ఏంటి కోటి షాపింగ్కి? నాకేం దొరకలేదు, ఐఎమ్ సో సాడ్. నాకు ఏదో ఒకటి కావాలి, నేను పడుకోలేదు, నేను కొనుక్కోపోతే డబ్బులు పొక్కెట్టుకోవాలి. అసలు గాయస్ ఇక్కడ ఉన్నదే చిన్న చిన్న బొక్కలు, అంటే ఆ బొక్కల్లోకి బండ్లు వేసుకుని వస్తున్నారు. ఇరిటేషన్ వస్తుంది నాకైతే ఫుల్. నాకు ఇప్పుడు ఏదో కొనిపించలేదు అనుకున్నా చేతి, నీకు మర్యాద దక్కదు, అర్థమైందా? నీకు డబ్బులు బొక్క పెట్టించాలి అంతే కదా. అవును, నాకు ఏదో కావాలి కొత్తది, నేను పడుకోలేను. అమ్మ వస్తుందా? అందరూ మేమేదో పెద్ద ఇది అనుకొని మమ్మల్ని చూస్తున్నారు గైస్. మేమేదో బుడ్డి బుడ్డి ఇన్ఫ్లుయెన్సెస్. అక్కడ బ్రాస్లెట్ కొనుక్కున్నా. నాది బ్రాస్లెట్ కనిపించట్లేదు. నా బ్యాగ్ పట్టుకోవా కాసేపు? నాకు ఏదో ఒకటి కొనిపించే. ఏం కావాలి చెప్పు. నాకు షార్ట్ కుర్తీ కానీ లాంగ్ కుర్తీ కానీ ఏదో ఒకటి చాలు. ఏదో ఒక టాప్, పెప్లం టాప్, ఏదైనా పర్లేదు. ఒక కొత్త డ్రెస్ కావాలి నాకు. షార్ట్ కుర్తీ కనిపిస్తాను బాగా. బాగుంది కదా? బాగుంది. కుర్తీ కలెక్షన్ బాగుంది. యూ కెన్ ట్రై. నేను పేరు చూస్తాను బయట, చూసి నీకు యాడ్ చేస్తా వీడియోలో. భయ లేలో లేలో అంటారా, దేదో అంటారా? ఇదేదో ఓ సారీ, లేలో అంటే లేలో అంటే తీసుకో భయ్యా, ఇది భయ తీసుకో. దేదో. ఓ లాస్ట్ वाला हिंदी बात कर रहे हैं. अरे भैया ये करने से रिटर्न इजी मिलता है। 5 रुपए के लिए झूठ बोलते क्या? निकाल निकाल। ये तो बहुत अन्याय है। ये तो पहले चप्पल కదా ఎందుకు చెప్పలేదు? తీసుకోనా ఇది? బాగుంది. ఓపెన్ కరో. ఓపెన్ అయ్యి నీ కాల్కే దేదో. ఇందో చూడు, ఇదే గాయస్ షాప్. కుర్తీ అడిగింది కదా గాయస్, కొనిపించేసాను ఫైనల్ గా. ఏ సైడ్ లేలో ఏ బైక్ వాలా ఈ బొక్కలో మళ్ళీ బైక్. क्या भैया, रोड बहुत छोटा है, बाइक्स मात्र इसमें लंबा है. बाइक, रिक्शा, ऑटो, Oh my God, सब too कुछ. much. ऐसा అందులో బొక్క బొక్క है इनको बाइक्स. ले लो क्या है. మళ్ళీ బండి. 1000 రూపాయలు పెట్టుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ 2000 ఖర్చు పెట్టాలి. కూర్చోడానికి ఏమి ఉండవు. ఇదేమన్నా పెద్ద మాల్ అనుకుంటున్నావు కూర్చోడానికి ఉండడానికి? నీలాగా ఎవరు ఉండరు దెయ్యంలాగా, ఓకేనా? అంటే అందరూ మనలాంటి మనుషులే ఉంటారు. షుగర్ క్యాన్ జ్యూస్ తాగుతున్నాం గాయస్. మా చెల్లెంటి గాయస్ చక్రంలో తిరిగిపోతుంది ఇలా ఇలా ఇలా. ఓ మై గాడ్, టూ మచ్ హాట్ గైస్. అందరు నేను ఏదో పెద్ద యూట్యూబర్ అనుకున్నా. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఎంత అడుగు?
బాగుంది నేను వేసి कितना कितना हाँ बाय 1150 ఇక్కడ 1150 అయింది భయ్యా. సాటర్డే అనేమో కానీ చాలా రష్ ఉంది గైస్. సాటర్డే సండే మాత్రం రాకండి. రోడ్డు ఉన్నదే బొక్క అంటే అందులో వెళ్ళడమే బొక్క అంటే మళ్ళీ అందులో ఇంకో బొక్క మధ్యలో బైకుల మీద అడ్డంగా కొనుక్కోవడం ఏందో. అసలు చూడండి గైస్ ఎంత తడిచిపోయాను ఫుల్గా. షాపింగ్ అయిపోయింది. సో ఇంకా మేము బిర్లా మందిర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే బిర్లా మందిర్ నుంచి సెక్రటేరియట్కి వచ్చాం. అసలు ఎంత జనం అంటే గైస్, హోమేగడ్ తిరుపతిలో కూడా అంతమంది ఉండరు. ఎప్పుడు సాటర్డే 7 తర్వాత వెళ్ళకండి, అసలు ఊపిరి కూడా ఆడలేదు మాకైతే. సో ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. పావు బాజీ ఆర్డర్ ఇచ్చాం. ఇంకా ఈరోజు కింద గైస్ రూమ్కి వెళ్ళి పడుకొని రేపు మళ్ళీ ఇప్పుడే రూమ్కి వచ్చాం సెక్రటేరియట్ నుంచి. ఇవి మేము కొనుక్కున్న వస్తువులు చూపిస్తాను. ఈ రాయి పెద్ద హారం మా అమ్మగారు కొనుక్కున్నారు. ఇక్కడ 800 ఉంది కదా, నేను ఎంతకి బార్గెన్ చేసామో గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ మా అమ్మ ఏదో చిన్న మనీ దాచేదైతే చిన్నది కొనుక్కుంది. ఈ చిన్న సిల్వర్ గిన్నె, ఇది ఎందుకు పనికిరాదు. నెక్స్ట్ ఏవో రబ్బర్ బ్యాండ్స్. దిస్ ఈజ్ మై టాప్, నాట్ మైన్, మా చెల్లిది. షార్ట్ కుర్తీ గైస్. నేను మీకు స్టాల్ నేమ్స్ ఇస్తాను గైస్, కొనుక్కోండి అక్కడికి వెళ్ళి. సో అంతే అనమాట. సో సాటర్డే అయిపోయింది, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్. హే గాయస్, గుడ్ మార్నింగ్. సో డాడీ వచ్చారు, టిఫిన్ అయిపోయింది, అమ్మ చెల్లి తింటున్నారు. సో ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు అంతా అదే ప్లాన్. 3 అత్తలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి లంచ్ బయట, డిన్నర్ కూడా బయట, నైట్ రూమ్కి వచ్చేస్తామన్నమాట. వెళ్తే చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం. మరి చూడాలి. ఆల్రెడీ అసలు వావ్ అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే తింటున్నారు, నేను తినేసి అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. డాడీ ఫ్రెష్ అవుతున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాం. చూపిస్తాను, ఆగండి. రూమ్ టూర్ ఇస్తా. దరిద్రంగా ఉంది గైస్. ఇప్పుడే క్యాబ్ పెట్టాం గైస్, టైం 10 అయింది. సో ఇక్కడ నుంచి 1 hour చూపిస్తుంది, ఎల్బీ నగర్ దగ్గర అనమాట. సో యా, మా అమ్మ గైస్ హాయ్ చెప్పు, బాయ్ అని చెప్పు. అవుట్ఫిట్స్ గైస్. మా డాడీని తర్వాత చూపిస్తాను. మీకు తెలుసు కదా డాడీని కామన్గా ఉంటారని, అలానే ఉంటారు. ఆన్ ద వే టు ఎల్బీ నగర్. చూడండి 1 hour. అతను బ్రైట్నెస్ పెట్టలేదు గైస్. 1 hour ఉంది కానీ. అత్త 1, అత్త 2, అత్త 3. ఇప్పుడే అత్త 1 అయ్యింది గైస్. సో వాళ్ళు కూడా మాతో లంచ్కి వస్తున్నారు అనమాట. ప్లాన్ చేంజ్. సో నెక్స్ట్ ఏంటో మాకు కూడా తెలియదు. సో ఫస్ట్ ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం అందరం. తింటున్నప్పుడు వీడియోస్ కుదిరితే తీస్తాం, మ్యాక్సిమం తీయను నేను. లంచ్ ఓవర్ గైస్. సో ఎండ బీభత్సంగా ఉంది. ఇదేదో శుభం గ్రాండ్ అంట, అస్సలు బాగాలేదు ఫుడ్, మీరైతే తినకండి. ఇది ఎల్బీ నగర్ సైడు. అమ్మో వేడి గైస్. మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి చార్మినార్ వెళ్తామన్నమాట. అత్త వాళ్ళ ఎప్పుడు చార్మినార్ వెళ్తాం గైస్. ఆన్ ద వే టు చార్మినార్. ఇక్కడ నుంచి 1 గంట చార్మినార్ దగ్గర అన్నారు.
కార్ దిగుతుంటే ఒక కార్ వెళ్ళిపోయింది గైస్. అసలు మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ ఏమనుకుందో అడుగుదాం. అమ్మ ఇందాక కార్ దిగుతున్నప్పుడు వెళ్ళిపోయాడు కదా జూయి, ఇందాక పడిపోయాను, భయం వేసిందా? ఎందుకు? సాయితే చూస్తుందంట, అయినా నాకు చెప్పలేదు. ఎలా తీస్తాడు అనుకోవడం ఏంటి? తీయకన్నా చెప్పాలి, లేదా నన్ను దిక్కని చెప్పాలి కదా. అవును, అప్పుడు సాయితే ఏం చెప్పాలి? అక్క దిక్కు, అతను తీస్తున్నాడు అని చెప్పాలి కదా. కావాలని ఇంకా కావాలని చేసావు కదా. పోతావు అనుకున్నాను, పోలేదు. అలా ఉంటుంది గైస్. కార్లో బోర్ కొడుతుంది గైస్. సో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, విందాం. చెప్పు. నవాబ్స్కి వెళ్ళాం గైస్. అసలు ఒక 30 to 40 మెంబర్స్ ఉంటారేమో, ఇంకా నాకైతే ఓపిక లేదు. సో వీఆర్ గోయింగ్ టు షాక్ గోస్. చూద్దాము అక్కడ ఎంతమంది ఉంటారో ఏంటో. ఇక్కడ మైక్ ఇక్కడ ఆడియో రికార్డ్ అవ్వడం ఆగిపోయింది. ఐ డోంట్ నో ఏమైందో. సో వాట్ ఐ వాజ్ సేయింగ్ హియర్ ఈస్, ఇంకా ఈ వీడియో ఎండ్ అయిపోయింది. అండ్ నా బర్త్డే వ్లాగ్ ఐ విల్ డూ అనదర్ వ్లాగ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.